ఓం నమో నారాయణాయ నమః శివాయ. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మేషాది ద్వాదశ రాశుల్లో కన్యారాశి ఫలితాలు చూద్దాము. ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయము 2, రాజపూజ్యం 6, అవమానం 6, అన్ని సమానంగా ఉన్నాయి. ఈ కన్యారాశి వారికి గురుడు ఈ ఉగాది నుండి మే 14 వరకు వృషభంలో ఉన్నాడు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికంగా అవుతాయి. తర్వాత మే 15 నుండి అక్టోబర్ 19 వరకు, తిరిగి డిసెంబర్ 6 నుండి వత్సరాంతం వరకు కూడా గురువు మిథునంలో సంచరించడం వలన కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టము కలిగే అవకాశం కూడా ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. అదేవిధంగా అక్టోబర్ 20 నుండి డిసెంబర్ 5 వరకు కర్కాటకంలోకి గురువు ప్రవేశించడం వలన అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. అదే ప్రకారంగా కన్యారాశి వారికి శని భగవానుని యొక్క ఫలితము ఈ సంవత్సరం ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనంలో ఉండడం వలన విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మరి కన్యారాశి వారికి రాహు ఫలితం చూసినట్లయితే ఈ సంవత్సరం ఉగాది నుండి మే 18 వరకు మీనంలో ఉంటున్నాడు కనుక ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. మరి మే 19 నుండి వత్సరాంతం వరకు కూడా కుంభంలో ఉండడం వలన మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మికంగా ధనలాభాలు కలుగుతాయి. మరి కేతు ఫలితం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఉగాది నుండి మే 18 వరకు కన్యారాశిలో ఉంటున్నాడు కనుక ఆరోగ్యం గురించి జాగ్రత్త పడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మంచిది. సహనం అన్ని విధాల శ్రేయస్కరము. డబ్బుని పొదుపుగా వాడతారు. మే 19 నుండి వత్సరాంతం వరకు కూడా సింహంలోకి కేతు ప్రవేశించడం వలన ఈ యొక్క ప్రయాణంలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నాలు చేస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఇవి ఈ యొక్క కన్యారాశి ఫలితాలు. వీరు ఏది ఏమైనా ఈ సంవత్సరము ఏదైనా వారి యొక్క ఇష్టదైవాన్ని పురస్కరించుకొని ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఆ యొక్క పుణ్యక్షేత్రంలో హోమం చేయించుకొని వస్తే ఈ సంవత్సరం వారందరికీ కూడా చక్కగా ఉంటుంది. ఈ కన్యారాశి ఫలితాలు. మరలా తులారాశి ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ నమః శివాయ.